మోంతా తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ ఉదయం నుంచి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తీవ్ర ముప్పును సూచిస్తూ తీరమంతటా వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ ను జారీ చేసింది. తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకులను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి 420 కిలోమీటర్లు తూర్పుగా, కాకినాడకు 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి ఇవాళ ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానుంది. అదే దిశలో పయనించి ఇవాళ రాత్రికి మచిలీపట్నం టు విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. అయితే కాకినాడ టు యానం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, సాయంత్రం నుంచి గంటకు 90 నుంచి 100 లేదా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మోంతా తుఫాన్పై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాత్రి 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాను ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలుపగా, దీనిపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాన్ సన్నద్దతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్ష చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. ఇవాళ ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేయాలని ఆదేశించారు. తుఫాన్ రక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణనష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలని చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు పంపి అవగాహన పెంచాలని, తిత్లీ, హరికేన్, హుదూద్ తుఫాన్లు అనుభవాన్ని వినియోగించాలని సీఎం సూచించారు. రియల్ టైంలో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలి. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రైన్లలో బ్లాక్స్ లేకుండా పటిష్టం చేయాలన్నారు. చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూసుకోవాలి. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగించాలన్నారు. ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని, తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను బ్యాకప్ కోసం వినియోగించాలన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదన్నారు. ఒక్క మరణం కూడా సంభవించకూడదు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కారులో తెలుగుదేశానిదే కీలక పాత్ర. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్లకు బాగా తెలుసు. నాటి రాజకీయ పరిస్థితులను, కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని ఏపీకి గరిష్ట లబ్ధి చేకూర్చారని చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారని చెబుతారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అవే విషయాలను నో మినిస్టర్ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరాల్లో పొందుపరిచారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోరన్నారు. అప్పట్లో రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా తపన పడేవారో వివరించారు. సుభాష్ ఏపీలో ఎప్పుడూ పనిచేయలేదు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్న కొన్ని ఆసక్తికరమైన అంశాలివి. 1999-2000 కాలంలో ప్రపంచ బ్యాంకు ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులలో 40% కంటే ఎక్కువగా చంద్రబాబు ఏపీకి తరలించుకుపోయారని గార్గ్ అన్నారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ అన్ని
ఏపీ కోసమే పనిచేస్తున్నాయని రాసుకొచ్చారు. నాడు వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కీలక మద్దతుదారుగా ఉందని, దీంతో చంద్రబాబు మాటకు బాగా విలువ ఉండేదని ఉటంకించారు. వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి నిధుల కోసం చంద్రబాబు తన రక్తం పీల్చేవారని, తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చౌక రుణాలను కూడా చంద్రబాబు తరలించుకుపోయారన్నారు. రాష్ట్రం కోసం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించేవారని, పాలనా సామర్థ్యం, రాజకీయ చతురతతో చంద్రబాబు కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక లబ్ధి చేకూర్చారన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు చేయవద్దని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత కోరారు. సంచలన శీర్షికలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం బాధ్యత రాహిత్యమేనని తెలిపారు. సహాయక చర్యలకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్దమైందన్నారు. అయితే సోషల్ మీడియాలో పాత ఫోటోలు, వీడియోలు భయపెట్టేలా థంబ్నెయిల్స్ ను పెట్టి నకిలీ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 10 ఏళ్ల క్రితం విశాఖలో వచ్చిన హుదూద్ తుఫాన్ మాదిరిగా ప్రస్తుత మోంతా తుఫాన్ కూడా ఉంటుందనే భయంతో ప్రజలు భీతిల్లుతున్నారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై అధికార వర్గాలు పూర్తి సన్నద్దంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిందని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సమన్వయం పాటించాలని సూచించారు. దురుద్దేశపూర్వకంగా నకిలీ ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పిల్లలు, పెద్దలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు, దర్యాప్తు అధికారి, పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ పాత్రలపై దర్యాప్తు చేసి తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్లో నివేదికను రిజిస్ట్రార్ ద్వారా తమకు సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తు కోసం సిఐడిలో డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని స్పష్టం చేసింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన సివి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖని ఆదేశించింది. వారి స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాలని, వారు ఆ ఆస్తులను వారి ఆదాయానికి తగినట్లే ఆర్జించారా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని, వారు ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్, ఇతర మార్గాల్లో వేరొకరికి దాఖలు పరిచారా అనే విషయంపైన దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రతిపాదించాలని తెలిపింది. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఏసీబీలో డీజీ ర్యాంకు స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని ఆదేశించింది. కేసు రాజీకి సంబంధించి లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్దతను తేల్చాల్సింది ధర్మాసనమేనని, అందువల్ల ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు వీలుగా ఉత్తర్వుల ప్రతిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సీజ్ చేసి తమకు సమర్పించిన 16 బండిల రికార్డులను సిఐడి డీజీకి అందజేయాలని రిజిస్ట్రార్కు ఆదేశాలిచ్చింది. చోరీ కేసులో రాజీ ఉత్తర్వులు జారీ చేసినప్పటి తిరుపతి మొదటి తరగతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వార్షిక రహస్య నివేదిక ఉత్తర్వుల ప్రతిని పొందుపరచాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది. న్యాయ వ్యవస్థలో పరిపాలనాపరమైన పారదర్శకత, సమగ్రత కోసం సదరు మెజిస్ట్రేట్ను తక్షణమే ప్రోటోకాల్ విధుల నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వుల ప్రతిని సంబంధిత పరిపాలనా కమిటీ ముందు ఉంచాలని రిజిస్టర్ జ్యుడిషియల్ను ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ వేయాలని నిందితుడు రవికుమార్ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గంధమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిపై సిట్టు ఉచ్చు బిగుస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్ ఐటీ సలహాదారుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ రాజును అరెస్టు చేసింది. ఆయన ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్నందున ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలి, లేదంటే న్యాయపరంగా చిక్కుముడులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని అధిగమించేందుకు వీలుగా ఆయనపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సంబంధిత ఉత్తర్వులు బహిర్గతం కాకపోయినా చట్టపరంగా రాజ్ కసిరెడ్డిని
ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం స్కామ్ కేసు దర్యాప్తు మందకొడిగా సాగుతోందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత రాష్ట్రానికి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్ బీజీ పార్థసారథి చదివి వినిపించారు. 2019 జూన్లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయన్ను తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం 3 పార్టీలు నేతలు చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఏకంగా 5 రోజులు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేటాయించారు. ఒక సభతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం సినీ కార్మికుల అభినందన సభతో మొదలు కానుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఈ నెల 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లో, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు, నవంబర్ 4న షేక్పేట్ 1, రహమత్ నగర్ డివిజన్లు 5న, షేక్పేట్ 2, యూసఫ్గూడ డివిజన్లో ఆయన రోజుకు గంట పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవన్నీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని బైక్ ర్యాలీతో ముగించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని డివిజన్లను కవర్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ జరగనుంది. దీని ముగింపు కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలోకి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిగడం ద్వారా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకుపోతున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలిచ్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించనున్నారు తెలిపాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత వారిని మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, దాని ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కు 24,000 చొప్పున మొత్తం 1,500 కోట్ల ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆటో వాలాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలిచేందుకు నిన్న జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. మరోవైపు హరీష్ రావు ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేటాయిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం, హిమాయత్ సాగర్, కిష్మత్పూర్, రాజేంద్ర నగర్ మండలానికి చెందిన ప్రేమావతిపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్న టీఈఈఆర్ఎల్, ఐఐపీహెచ్ వాలాంతరి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలం కోత్వాల్గూడ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. ఏపీ పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ఈ భూముల్లో న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వులు తెలిపారు. మూసీ అభివృద్ధికి బదలాయించిన భూములకు ప్రత్యామ్నాయంగా ఆయా సంస్థలకు ఫ్యూచర్ సిటీలో కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. మూసీ అభివృద్ధికి ఏడీబీ నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఏడీబీ ద్వారా 4,100 కోట్ల రుణం తీసుకునేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ అధికారులు సమావేశమై నిధుల గురించి చర్చించారు. ప్రభుత్వం కోరిన నిధులు ఇచ్చేందుకు ఏడీబీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీ అభివృద్ధి ప్రణాళికలపై నవంబర్లో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో ప్రభుత్వం ఉంది. పోలవరం టు బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించకూడదని కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ను తెలంగాణ కోరింది. నిన్న
కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మహ్మద్ అమ్జద్ హుసేన్ పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకెళ్తున్న ఏపీ ఇటీవలే డీపీఆర్ తయారీకి టెండర్లు కూడా పిలిచారని ఆక్షేపించారు. సిడబ్ల్యూసీ 2010లో జారీ చేసిన మార్గదర్శకాలకు వరద జలాలతో ప్రాజెక్టు ప్రతిపాదించడం వ్యతిరేకమని గుర్తు చేశారు. 75% డిపెండబిలిటీ ఆధారంగా ప్రాజెక్టు చేపట్టాలని ప్రణాళికా సంఘం కూడా సిఫార్సు చేసిందన్నారు. కృష్ణా బేసిన్లో లోటు ఏర్పడటానికి కృష్ణానది జలాలను ఏపీ సర్కార్ ఇతర బేసిన్లకు తరలించడమేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే గోదావరి నీటిని ఏపీ వినియోగిస్తున్నందున ఆ నీటిలో వాటాగా కృష్ణానది నుంచి 64.75 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వాలని కర్ణాటక కోరుతుందని, అదే జరిగితే కృష్ణాలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిపుణుడు మదింపు కమిటీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయని మహ్మద్ అమ్జద్ హుసేన్ తెలిపారు. కనుక ఈ ప్రాజెక్టు పీఎఫ్ఆర్ ను పరిశీలించుకోరాదని, టెండర్ ప్రక్రియలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టిన తర్వాత నీటిని నేరుగా ఎల్లంపల్లికి తరలించాలా లేక సుందిళ్లకు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలించాలా? ప్రస్తుతం నీటి పారుదల వర్గాలను వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయమే కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సవర్ణ డీపీఆర్ ను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కాళేశ్వరం డీపీఆర్ ను సవరిస్తే చాలని అభిప్రాయపడుతున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేయాలని ఇప్పటి వరకు అధికారులకు సూచనలు వస్తున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును కూడా భాగస్వామ్యం చేసి డీపీఆర్ ను సిద్ధం చేస్తేనే ప్రాజెక్టు బెనిఫిట్ కాస్ట్ రేషియో ఖచ్చితంగా సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. కఠిన లక్ష్యాన్ని చేరుకోవడంలో కాళేశ్వరం బ్యారేజీలు విఫలమయ్యాయని ఇప్పటికే సిడబ్ల్యూసీ కూడా గుర్తించిందని, ఈ మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదికలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కడుతున్నామని కేంద్రానికి నివేదిస్తూ సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక కాళేశ్వరంతో తుమ్మిడిహెట్టిని లింక్ చేస్తే మళ్లీ డీపీఆర్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదని, మేడిగడ్డ బ్యారేజ్ విఫలమైనందున దాని స్థానంలో నీటి తరలింపునకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కడుతున్నామని ప్రతిపాదిస్తే సరిపోతుందని, అప్పుడు కాళేశ్వరం డీపీఆర్ ను సవరించి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్సులు తీసుకుని పనులు చేపట్టవచ్చని భావిస్తున్నారు. నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిని కాపాడుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ ఆవరణలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు సోమవారం సేవ్ ఫిలిం ఛాంబర్, బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చిన సమయంలో ఫిలిం ఛాంబర్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఎకరా స్థలాన్ని ఛాంబర్ కు 30 ఏళ్లకు లీజుకిచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరితో లీజు గడువు ముగుస్తుండటంతో ఆ స్థలాన్ని అభివృద్ధి చేయాలని సొసైటీ ప్రయత్నిస్తోంది. అక్కడ వాణిజ్య భవన సముదాయం ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సినీ పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలాన్ని సినిమా బాగు కోసమే వాడాలని డిమాండ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం కోసం నాటి ఏపీ ప్రభుత్వం పరిశ్రమ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించిందని నటుడు మురళీమోహన్ అన్నారు. ఇందులోనే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీని కూడా 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ఫిలిం ఛాంబర్ భవనాన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలకే వాడాలన్నారు. ప్రస్తుత నిర్మాతల మండలి మాత్రం డెవలప్మెంట్ పేరిట ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇందులో 75% నిర్మాణదారుడికి, 25% నిర్మాతల మండలికి చెందేలా ఒప్పందం కూడా సిద్ధమైనట్లు తెలిసిందని, ఈ విషయంపై సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాతల మండలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయాలనుకుంటే పూర్తిగా సినీ పరిశ్రమకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఎవరికో ప్రయోజనం చేకూర్చేలా ఉండకూడదని స్పష్టం చేశారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ల సాధనలో దివంగత ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబీర్ అహ్మద్ చేసిన కృషి మరవలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని షాహీన్ నగర్లో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్సీ షబీర్ అహ్మద్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. షబీర్ అహ్మద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జమైతుల్ ఉలేమా హింద్ ప్రతినిధిగా ఉంటూ హిందూ ముస్లింల ఐక్యతకు కృషి చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తప్పుబట్టారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కో దేశం పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం తప్పుబట్టారు.
సెలెక్టివ్గా నిబంధనలు వర్తింపజేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నీతులు చెప్పేవారు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ట్రంప్ సర్కార్ 25% సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే. చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్పై ఒత్తిడి తెస్తుంది. అదే సమయంలో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, యూరప్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఇక ఓవైపు సరఫరా గొలుసులు క్షీణిస్తున్నాయని, మరోవైపు ఇంధన మార్కెట్లు కుచించుకుపోతున్నాయని జయశంకర్ అన్నారు. మరోవైపు టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ వంటి కఠిన సమయాన్ని ప్రపంచం చూస్తుందన్నారు. మార్కెట్లలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా ఇంధన వాణిజ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కొందరికి మాత్రమే నిబంధనలు వర్తింపజేయడం, ఇతరులకు నీతులు చెప్పేవారు వాటిని పాటించడం లేదంటూ పరోక్షంగా ట్రంప్ సర్కారుకు జయశంకర్ చురకలంటించారు. అంతకుముందు మార్క్ రూబియోతో సమావేశమైన ఆయన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న కీలక ప్రకటన చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టనున్నట్లు వెల్లడించింది. తొలి దశలో బీహార్లో ఎస్ఐఆర్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఎస్ఐఆర్లో పాల్గొన్న 7,50,00,000 మంది బీహార్ ప్రజలకు జ్ఞానేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మొదటి దశ అనంతరం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించనుందన్నారు. అలాగే రెండో దశ జరగనున్న 12 రాష్ట్రాలు, యూటీల పేర్లను తెలిపారు. అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పాండిచేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో జరగనున్న రెండో దశలో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఈ ఎస్ఐఆర్ లక్ష్యమని జ్ఞానేష్ కుమార్ అన్నారు. 1951 నుంచి ఈ సవరణను 8 సార్లు నిర్వహించామని, 2002, 2004లో చివరిసారి ఈ ప్రక్రియ జరిగిందన్నారు. వలసలు, నకిలీలు, 2002 నుంచి నమోదిత ఓటర్లు ఎవరైనా మరణించి ఉండటం వంటి కారణాలతో ఎస్ఐఆర్ నిర్వహించడం తప్పనిసరిగా మారిందన్నారు. రుణాలిచ్చే యాప్నకే సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. యాప్ ఏపీఐ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు 3 గంటల వ్యవధిలోనే 49 కోట్లు కొట్టేశారు. విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న మనీవ్యూ యాప్ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా సైబర్ దాడికి పాల్పడింది. యాప్నకు చెందిన ఏపీఐ కీని ఉపయోగించి 3 గంటల వ్యవధిలో 49 కోట్లను 653 నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేశారని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్లోని భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ దాడికి సూత్రధారని చెప్పింది. బెలగావిలోని ఇస్మాయిల్ నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ను కొనుగోలు చేసి సైబర్ దాడి చేశాడు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన సీసీబీ ఇస్మాయిల్తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ 2 నిందితుడు పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు కూడా డబ్బు బదిలీ అయ్యింది. అలాగే ఇతర బ్యాంకు ఖాతాల్లోని 10 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లను సీజ్ చేశారు. దుబాయ్లో 3, హాంకాంగ్లో 2 అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. కాగా మనీవ్యూ వంటి యాప్లు, బ్యాంకులు, సర్వర్లతో కమ్యూనికేట్ చేయడానికి అనుమతించే డిజిటల్ ఇంటర్ఫేస్నే ఏపీఐ అంటారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండటంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టును ప్రజలకు ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా చెప్పారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పించాలన్నారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము పోలీసులమని బెదిరిస్తారని, తాము చెప్పినట్లు చేయకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని భయపెడతారని ద్రౌపది ముర్ము అన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ డిజిటల్ అరెస్టు ప్రభావం పోలీసు వ్యవస్థపైన అధికంగా ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేయడంతో అసలైన పోలీసులు ఎవరైనా విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారని, దీనిని నివారించాలంటే సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు నూతన సాంకేతికతపైన పట్టు సాధించాలని సూచించారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ లేఖ రాశారు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టులోని సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిని తన వారసుడిగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ ప్రతిపాదించాలి. సీజే గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంతే సీనియర్. ఈ నేపథ్యంలో ఆయన పేరును జస్టిస్ గవాయ్ సిఫార్సు చేశారు. ఈ సిఫారసును కేంద్ర న్యాయశాఖ ఆమోదించి తత్సంబంధ ప్రక్రియను ప్రారంభిస్తే 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న బాధ్యతలు చేపడతారు. దీనికి ఒకరోజు ముందు జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగుస్తుంది. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ప్రధాన న్యాయమూర్తిగా ఆ పదవిలో ఆయన 15 నెలలు కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి భారత్తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి భారత్పై విషం కక్కారు. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్ను పాకిస్తాన్ జనరల్ షంషాద్ మిర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరించారు. యూనస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పాక్ బంగ్లా దగ్గరవుతున్నాయి. దీనిలో భాగంగా పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ మిర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. యూనస్ మిర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్ కు యూనస్ ఓ పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్ కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్లో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. జకీర్ పర్యటనకు అనుమతించిన యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయనకు అధికారిక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్న ఈ పర్యటన కోసం బంగ్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జకీర్ బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. జూలై 2016లో ఢాకాలోని ఓ బేకరీపై ఉగ్రదాడి జరిగింది. దాడి అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్ చేసిన బోధనలకు తాను ప్రభావితమయ్యానని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో భారత్లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేషియాకు పారిపోయి తలదాచుకున్నాడు. దీంతో మనీ లాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జకీర్ ను వాంటెడ్ గా ప్రకటించింది. అనంతరం మతపరమైన బోధనలు చేసే అతడికి చెందిన పీస్ టీవీని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు. అటువంటి వ్యక్తికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలుకుతుండడం బంగ్లా నేతల వైఖరిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. సరిహద్దు వెంబడి ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కొనసాగుతోన్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. భద్రతా పరంగా కీలకమైన అంశాల్లో తాలిబాన్ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని పాక్ ఆరోపించింది. పాక్, ఆఫ్ఘన్ల మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ఈ 2 దేశాల మధ్య తుర్కియాలోని ఇస్తాంబుల్లో 2వ దశ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇరు వర్గాల మధ్య సంధి కుదరకపోవడంతో ఈ చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇస్తాంబుల్లో ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే పాక్, ఆఫ్ఘన్ సరిహద్దు మరోసారి బగ్గుమంది. ఆదివారం జరిగిన ఘర్షణలో 5గురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ సైన్యం తెలిపింది. మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి తమ దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 25 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు పాక్ తెలిపింది. వారిలో 4 ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని చెప్పింది. ఖైబర్ ప్రావిన్స్ లో ఈ చొరబాటు యత్నాలు జరిగాయని వివరించింది. వీటిని నిరోధించే లక్ష్యంతో జరిపిన ఆపరేషన్లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ చొరబాట్లతో ఉగ్రవాదాన్ని కట్టడి చేసే విషయంలో ఆఫ్ఘన్ తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పాక్ ఆరోపించింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాలిబాన్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ పాక్ చేస్తున్న ఆరోపణలను ఆఫ్ఘన్ ముందు నుంచి ఖండిస్తుంది. అలాగే తమ సార్వభౌమతాన్ని ఉల్లంఘించేలా పాక్ సైన్యం తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టింది. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో అలెక్స్ క్వారీ క్యాచ్ను అందుకొని కింద పడే క్రమంలో అతడి ఎడమ మోచేయి పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో విపరీతమైన నొప్పితో విలవిల్లాడిన శ్రేయస్ మైదానం వీడాడు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం వెంటనే అయ్యర్ను ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ పరీక్షలో పక్కటెముకల దగ్గర తీవ్ర గాయమై అంతర్గతంగా రక్తస్రావమైనట్లు కూడా తెలిసింది. పరిస్థితి విషమించక ముందే శ్రేయస్ను ఐసీయూలో చేర్చినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పాటు వేగంగా కోలుకుంటున్నాడని చెప్పింది. బీసీసీఐ వైద్య బృందం కూడా శ్రేయస్ గాయంపై సిడ్నీ, భారత్లోని
స్పెషలిస్టులను నిరంతరం సంప్రదిస్తుందని, టీం డాక్టర్ కూడా శ్రేయస్తో పాటు సిడ్నీ ఆసుపత్రిలోనే ఉండి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నాడని వివరించింది. వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని బోర్డు వర్గాలు చెప్పాయి. మరోవైపు శ్రేయస్ ఆరోగ్యంలో పురోగతి కనిపించడంతో నిన్న అతడిని ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి ప్రత్యేక వార్డుకు మార్చినట్లు సమాచారం. శ్రేయస్ గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేసిన బీసీసీఐ వైద్య బృందం అతడిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. లేకుంటే పరిస్థితి విషమంగా మారేది. మైదానం నుంచి పెవిలియన్ కు రాగానే అయ్యర్ గాయాన్ని మెడికల్ సిబ్బంది, ఫిజియో పరిశీలించారు. అంతలోనే అతను స్పృహ కోల్పోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. లేని పక్షంలో క్రికెటర్ ప్రాణాల మీదకి వచ్చి ఉండేదని బోర్డు వర్గాలు తెలిపాయి. రక్తస్రావం ఆగకపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి 2 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న శ్రేయస్ కు అండగా సిడ్నీలోని అతని స్నేహితులు ఆసుపత్రిలోనే ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా వీసా ప్రక్రియ పూర్తి కాగానే ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే అయ్యర్ను భారత్కు పంపాలనే ఆలోచనలో బోర్డు ఉంది.